సంక్రాంతి తెలంగాణ ఆర్టీసీకి పండగ కాగా ఏపీఎస్ఆర్టీసీకి మాత్రం దండగగా మారింది. కీలకమైన సంక్రాంతి సీజన్లో ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ముఖం చాటేగా టీఎస్ఆర్టీసీ మాత్రం 6,000కు పైగా సంక్రాంతి స్పెషల్ బస్ సర్వీసులను ఏపీకి తిప్పి కలెక్షన్లు భారీగా రాబట్టింది. చంద్రబాబు తన అనుయాయుల ప్రైవేట్ ట్రావెల్స్కి దోచిపెట్టేందుకు ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీసులను పెంచేందుకు శ్రద్ధ చూపకపోవడం రాష్ట్ర రవాణా శాఖ ఆదాయాన్ని దెబ్బతీసింది. పండగ ముసుగులో ఓవైపు టీడీపీ నేతలు కోడి పందాలు, కెసినోలు, గుండాట, కోతముక్కలాట ఆడిస్తూ పండుగ 4 రోజులు వేల కోట్ల రూపాయలు దండుకున్నారు. మరోవైపు చంద్రబాబు సర్కార్ ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయకుండా ప్రైవేటు ట్రావెల్స్ కు పెద్దపీట వేసింది. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తుంటే పట్టించుకోకుండా యాజమాన్యాల నుంచి వందల కోట్ల రూపాయలు దండుకొని అవినీతికి కొత్త దారులు తెరిచింది. ఇలా దేన్ని వదిలిపెట్టకుండా అందినకాడికి టీడీపీ నేతలు దోచుకునేలా చంద్రబాబు సర్కార్ దగ్గరుండి ప్రోత్సహించింది. మరోవైపు సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ ముఖం చాటేసింది. ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా దోపిడీకి కొమ్ము కాసింది. ఇక తెలంగాణ ఆర్టీసీ మాత్రం సంక్రాంతి సీజన్ను సద్వినియోగం చేసుకుంది. సంక్రాంతి కోసం ఆంధ్రప్రదేశ్కు వచ్చే దారిలో అత్యధికులు హైదరాబాద్ నుంచే బయలుదేరతారు. అందువల్లే హైదరాబాద్ నుంచి ఏపీలో వివిధ ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడపడంపై నిర్వాహకులు దృష్టి సారిస్తారు. అయితే ఏపీఎస్ఆర్టీసీ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం విస్మయపరిచింది. గత కొన్నేళ్లుగా సంక్రాంతి సీజన్లో హైదరాబాద్ నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు 2,000కు పైగా స్పెషల్ బస్సు సర్వీసులను తిప్పిన ఏపీఎస్ఆర్టీసీ ఈ ఏడాది మాత్రం కేవలం 200 సర్వీసులకే పరిమితం చేసినట్లు ప్రకటించడం గమనార్హం. టీడీపీ కూటమి ప్రభుత్వంలో కీలక నేత ఒకరు ప్రైవేటు ట్రావెల్స్ మాఫియాతో కుమ్మక్కు కావటమే దీనికి కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సంక్రాంతి సీజన్లో టికెట్ రేట్లను ఏకంగా 5-6 రెట్లు అదనంగా పెంచేసి ఏకంగా 2,000 కోట్ల రూపాయల దోపిడీకి ప్రైవేటు ట్రావెల్స్ పన్నాగం పన్నింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక నేత ఒకరు వత్తాసు పలికారు. ఆయనకు భారీగా ముడుపులు ముట్టజెప్పడమే దీనికి కారణం. దాంతో ఈ ఏడాది ఏపీఎస్ఆర్టీసీ హైదరాబాద్ నుంచి సంక్రాంతి స్పెషల్ బస్సులకు భారీగా కోత పెట్టింది. కేవలం 200 స్పెషల్ సర్వీసులతో చేతులు దులుపుకుంది. దీనిపై తీవ్ర విమర్శలు రేగడంతో ఏటా మాదిరిగానే హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సు సర్వీసులను నిర్వహిస్తున్నామని తూతూ మంత్రంగా ప్రకటన చేసి పక్కకు తప్పుకుంది. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలో ఏ ప్రాంతాలకు ఎన్ని సర్వీసులు అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. తద్వారా ప్రైవేటు ట్రావెల్స్ మాఫియాకు టీడీపీ కూటమి ప్రభుత్వం వత్తాసు పలికింది. మరోవైపు సంక్రాంతి సీజన్ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ టీఎస్ఆర్టీసీ ఏపీకి పెద్ద ఎత్తున బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు టీఎస్ఆర్టీసీ ఏకంగా 6,430 సంక్రాంతి స్పెషల్ సర్వీసులను తిప్పడం గమనార్హం.